హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మనం 9th క్లాస్లోని సోషల్ బుక్లోని 3వ పాఠమైన జలావరణం గురించి ముఖ్యమైన అంశాలను తెలుసుకుందామండి. భూగ్రహంపై గల మొత్తం నీటిలో 1% మాత్రమే మానవులకు ఉపయోగపడే విధంగా ఉంది. ఇక్కడ జలచక్రం గురించి వివరణ ఇవ్వటం జరిగింది. అందులోని ముఖ్యాంశాలను చూద్దామండి. నీళ్లు పునరావృతమయ్యే వనరు. మహాసముద్రాల నుంచి భూమి మీదకు, భూమి నుంచి మహాసముద్రాలలోనికి నీళ్లు తిరుగుతూ ఉంటాయి. నీరు వివిధ రూపాలలో అంటే ద్రవ, ఘన, వాయు రూపాలలో ప్రసరణ కావటాన్ని నీటి చక్రం అంటారు. వర్షపాతం ఈక్వల్ టు ఉపరితలంపై వాననీటి ప్రవాహము ప్లస్ నీరు ఆవిరి కావటము మరియు బాష్పోత్సేకము. ఇది గుర్తుంచుకోండి. వర్షపాతము ఈక్వల్ టు ఉపరితలంపై వాననీటి ప్రవాహము ప్లస్ నీరు ఆవిరి కావటము మరియు బాష్పోత్సేకం. నీటి చక్రంలో 6 దశలు ఉన్నాయి. మొదటిది బాష్పీభవనము, రెండవది అవపాతము, మూడవది రవాణా, నాలుగవది ఉపరితల ప్రవాహము, ఐదవది ద్రవీభవనము, ఆరవది భూగర్భ జలము. వీటి గురించి ఇంకా క్లుప్తంగా తెలుసుకుందాం. బాష్పీభవనము భూపరితలం మీద ఉన్న నీరు ఆవిరి కావటం ద్వారా వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఈ క్రమంలో నీరు ద్రవరూపం నుంచి వాయు రూపంలోకి మారుతుంది. చూడండి, ద్రవరూపంలో ఉన్న నీరు డైరెక్ట్గా వాయు రూపంలోకి మారుతుంది. దీన్ని బాష్పీభవనము అంటారు. గుర్తుంచుకోండి. భూమి ఉపరితలం మీద ఉన్న నీరు సౌరశక్తి ద్వారా ఆవిరి అవుతుంది. మొక్కల నుండి కూడా నీరు బాష్పోత్సేకం ద్వారా వాతావరణంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. రవాణా వాతావరణంలో నీటి ఆవిరి మేఘాల రూపంలో మహాసముద్రాల మీద నుంచి భూమి మీదకు చేరుతుంది. ఉపరితల వాయువులు జలభాగాలను ఆనుకొని వీచే చల్లని గాలుల వంటి వాటి వల్ల మేఘాలు ఒకచోటి నుంచి మరొక చోటికి కదులుతాయి. నీరు బాష్పీభవనం చెంది వాతావరణంలోకి చేరుతుంది. వాతావరణంలో నీటి ఆవిరి ఏమవుతుంది? మేఘాల రూపంలో ఏర్పడుతుంది. ఇది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి కదులుతూ చల్లని గాలులు వీచే సైడు వెళ్తూ ఉంటాయన్నమాట. ద్రవీభవనము అనగా రవాణా చేయబడిన నీటి ఆవిరి ద్రవీభవనం చెంది చిన్న నీటి బిందువులుగా మేఘాలుగా మారుతుంది. అవపాతం వాతావరణంలోని నీరు భూమి ఉపరితలాన్ని చేరటాన్ని అవపాతం అంటారు. చల్లటి గాలులు మేఘాలను తాకినప్పుడు వాన, స్లీట్, మంచు రూపాలలో నీరు తిరిగి భూమి మీదకు చేరుతుంది. దీనిని అవపాతం అంటారు. అంటే వాతావరణంలో ఉన్న నీరు ఏదో ఒక రూపంలో భూమిని చేరటాన్ని లేదా సముద్ర ఉపరితలాన్ని చేరటాన్ని అవపాతం అంటారు. ఉపరితలంపై నీటి ప్రవాహం భూమి మీదకు చేరిన చాలా భాగం నీరు కొండలు, వాలుల మీదుగా ఉపరితల నీరుగా ప్రవహిస్తుంది. దాంట్లో కొంత భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పునరుద్ధరింపబడతాయి. మిగిలింది వాగులు, నదుల నుండి మహాసముద్రాలను చేరుతుంది. తిరిగి అక్కడ ఆవిరి అవుతూ ఉంటుంది. భూగర్భ జలం లోపలికి ఇంకిన నీరు భూగర్భ జలం అవుతుంది. భూగర్భ జలం కూడా ప్రవహిస్తుంది, కానీ ఆ ప్రవాహం చాలా నిదానంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో భూగర్భ జలం ఊట వంటి రూపాల్లో భూమి ఉపరితలం మీదకు వస్తుంది. నీటి చక్రం అంటే మహాసముద్రాలు, వాతావరణము, నీళ్ళల మధ్య నీరు ప్రవహిస్తూ ఉండడం మాత్రమే కాదు, దాంట్లో అనేక ఉపచక్రాలు కూడా ఉంటాయి. చూడండి, ఇక్కడ జలచక్రాన్ని ఇవ్వటం జరిగింది. అయితే మొదట బాష్పోత్సేకం జరుగుతుంది చెట్ల ద్వారా, మరియు భూ ఉపరితలం పైన ఉన్న బాష్పీభవనం చెందుతుంది. బాష్పీభవనం చెంది మేఘాల రూపంలో మారి కొద్ది దూరం రవాణా చెందబడి అక్కడ చల్లటి గాలులు తాకడం ద్వారా అవపాతం రూపంలో మళ్ళీ భూమిపైన, సముద్రాలపైన పడుతుంది. అలా పడటం వల్ల కొంత భూగర్భ జలంలోకి ఇంకి భూగర్భ జల ప్రవాహం కూడా జరుగుతూ ఉంటుంది. దీనిని జలచక్రం అంటారు.
ఇది నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇది నిరంతర ప్రక్రియగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, జలభాగం మొత్తం నీటిలో శాతం ఎంత ఉంటుంది, భూమిపైన ఉన్న నీరు ఎక్కడెక్కడ ఎంత ఉంది అనేది ఇక్కడ వివరణ ఇవ్వటం జరిగింది. ఒకసారి దీన్ని గుర్తుంచుకోండి. నీటి వనరులు మొత్తం నీటిలో 97.2169% ఉప్పు నీరుగా మహాసముద్రాలలో ఉంది. కేవలం 2.7831% మాత్రమే మంచినీళ్ళు. ఈ మంచినీళ్ళల్లో అధిక శాతం అంటే 69.56% ఆర్కిటిక్ ఇతర పర్వతాలలో మంచుగడ్డలు శాశ్వత మంచు పొరగా ఉంది. మంచినీటిలో 30.1% భూగర్భ జలంగా ఉంది. భూమి మీద ఉన్న మొత్తం మంచినీటిలో 0.34% మాత్రమే చెరువులు, ఆనకట్టలు, నదులలో ఉంది. మన అవసరాలకు తేలికగా అందుబాటులో ఉన్న నీళ్లు ఇవే. నీటి ఆవరణ వ్యవస్థకి ఇది ఎంతో కీలకమైంది. చూడండి, మనకు యూజ్ అయ్యే వాటరు ఎంత, మంచినీళ్ళు ఎంత ఉన్నాయి అంటే 0.34% మాత్రమే ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. మహాసముద్రాలు భూమి మీద ఖండాలు మహాసముద్రాలను మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటారు. ఇది మనం ఇదివరకే చదువుకున్నాం. అతి పెద్దవైన జలభాగాలని మహాసముద్రాలుగా పేర్కొంటారు. భూమి మీద గల నీటి భాగాన్ని భూశాస్త్రజ్ఞులు 5 మహాసముద్రాలుగా విభజించారు. అవి పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, దక్షిణ లేదా అంటార్కిటికా మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం. అయితే చుట్టూ లేదా కనీసం ఒకవైపున భూమి ఉండే ఉప్పు నీటి భాగాన్ని సముద్రంగా పేర్కొంటారు. చూడండి, ఇక్కడ పట్టిక చూడండి. పట్టికలో మహాసముద్రాల పరిమాణం అవరోహణ క్రమంలో వివరించడం జరిగింది. మొదటిది పసిఫిక్ మహాసముద్రం, అన్నిటికంటే పెద్దది. రెండవది అట్లాంటిక్ మహాసముద్రం. మూడవది హిందూ మహాసముద్రం. నాలుగవది అంటార్కిటికా లేదా దక్షిణ మహాసముద్రం. ఐదవది ఆర్కిటిక్ మహాసముద్రం. అయితే పసిఫిక్ మహాసముద్రం అమెరికాల నుంచి ఆసియా, ఓషియానాలను వేరు చేస్తుంది. అట్లాంటిక్ మహాసముద్రం అమెరికా నుంచి యూరప్, ఆఫ్రికాలను వేరు చేస్తుంది. హిందూ మహాసముద్రం దక్షిణ ఆసియా తీరాలను తాకుతుంది. ఆఫ్రికా, ఆస్ట్రేలియాలను విడదీస్తుంది. అంటార్కిటికా లేదా దక్షిణ మహాసముద్రము అంటార్క్టికా ఖండాన్ని చుట్టి ఉంటుంది. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా ఒక్కొక్కసారి పేర్కొంటారు. ఆర్కిటిక్ మహాసముద్రం ఒక్కొక్కసారి అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా పరిగణిస్తారు. ఆర్కిటిక్ ప్రాంతంలో అధిక భాగం విస్తరించి ఉంటుంది. ఉత్తర అమెరికా, యురేషియా తీరాలను తాకుతుంది. మీకు తెలుసా అని ఇక్కడ వివరణ ఇచ్చారు. అయితే ఇది మనము గత పాఠంలో తెలుసుకున్నాము. కోట్లాది సంవత్సరాల క్రితం ఒకే ఒక్క మహాసముద్రంగా ఉండేది. దీన్ని పాంతాల్సా అని అనేవారు. బ్రిటిష్ ఓడ ఛాలెంజర్తో లోతైన సముద్రాలను అన్వేషిస్తూ విజయవంతంగా ప్రపంచాన్ని చుట్టి రావటంతో మహాసముద్రాల అధ్యయనం మొదలైందని చెప్పవచ్చు. మహాసముద్రాల భూతల స్వరూపం. మహాసముద్రాల లోపల కొండలు, పీఠభూములు, కాన్యన్లు, టెర్రాస్ల వంటివి ఉంటాయి. మహాసముద్రాల నేలను 4 భాగాలుగా విభజించవచ్చు. మహాసముద్రాల నేలను ఎన్ని భాగాలుగా విభజించవచ్చు? 4 భాగాలుగా విభజించవచ్చు. అందులో మొదటిది ఖండతీరపు అంచు. భూమికి సముద్రానికి మధ్య సరిహద్దు ప్రాంతం ఇది. ఖండపు అంచు 200 మీటర్ల లోతు వరకు ఉండి సముద్ర విస్తీర్ణంలో 7.6% వరకు ఉంటుంది. ఖండతీరపు అంచు ఎంత వరకు ఉంటుంది? 7.6% వరకు ఉంటుంది. అతిపెద్ద ఖండతీరపు అంచు ఆర్కిటిక్ మహాసముద్రంలోని సైబీరియా అంచులో ఉంది. ఇది 1500 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఇవి ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి.
కండతీరపు అంచు చాలా ముఖ్యమైనది. ఈ ప్రాంతంలో మత్స్య సంపద చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ముడి చమురు, సహజ వాయువులు దొరుకుతాయి. ఇక్కడ ఓడరేవులను కూడా నిర్మించవచ్చు. కాబట్టి కండతీరపు అంచు చాలా ముఖ్యమైనది. రెండవది కండతీరపు వాలు. 200 మీటర్ల నుంచి 3000 మీటర్ల వరకు కండతీరపు వాలు ఉంటుంది. దీంట్లో అనేక స్వరూపాలు ఉంటాయి. మహాసముద్రపు విస్తీర్ణంలో ఇది 15% వరకు ఉంటుంది. కండతీరపు వాలు ఖండాల సరిహద్దును సూచిస్తుంది. ఈ ప్రాంతంలోనే సముద్ర అగాధ ధరలు ఉంటాయి. హిమానీ నదుల నీటి కోత ప్రక్రియలతో ఇవి ఏర్పడతాయి. చూడండి, కండతీరపు అంచేమో 200 మీటర్ల వరకు ఉంటే కండతీరపు వాలేమో 200 మీటర్ల నుంచి 3000 వరకు ఉంది. ఇవి గుర్తుంచుకోండి. మూడవది మహాసముద్ర మైదానాలు. మహాసముద్రపు నేలల్లో లోపలికల్లా ఉన్న మైదానాలు చాలా తక్కువ వాలుతో ఉంటాయి. ప్రపంచంలోకెల్లా అత్యంత చదునుగా నునుపుగా ఉండే ప్రాంతము ఇదే. ఇవి 3000 మీటర్ల నుంచి 6000 మీటర్ల లోతు వరకు ఉంటాయి. సముద్రపు ఉపరితలంలో వీటి విస్తీర్ణం 76.2% వరకు ఉంటుంది. నాలుగవది మహాసముద్ర అగాధాలు. ఇవి పెద్దవైన సన్నని ఇరుకైన కయ్యలు 6000 మీటర్ల లోతు వరకు ఉంటాయి. మనం ఊహించిన దానికి భిన్నంగా అత్యంత లోతైన అగాధాలు సముద్రపు మధ్య భాగంలో కాకుండా ఖండాలకు దగ్గరగా ఉంటాయి. ఇది గుర్తుంచుకోండి. సముద్రపు మధ్య భాగంలో ఎక్కువ లోతు కాకుండా ఖండాలకు దగ్గరగా ఉంటాయి. ఫలక కదలికల అధ్యయనంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పటి వరకు 57 అగాధాలను అధ్యయనం చేశారు. చూడండి, ఇక్కడ మనకు పటంలో వివరించడం జరిగింది. మహాసముద్రాల భూతలం, కండతీరపు అంచు, ఖండాల నుంచి సముద్రాల మధ్యలో కండతీరపు అంచు అనేది ఉంటుంది. ఇది 200 మీటర్ల లోతు వరకు ఉంటుంది. అక్కడి నుంచి కండతీరపు వాలు మొదలవుతుంది. 200 నుంచి 3000 మీటర్ల వరకు ఉంటుంది. అక్కడి నుంచి చూడండి సముద్ర అగాధాలు. అక్కడక్కడ మనకు లోతైన, ఇదివరకే చెప్పుకున్నాం, సముద్ర అగాధాలు అనేవి ఖండాలకు దగ్గరలో ఉంటాయి. మధ్యలో కాకుండా ఖండాలకు దగ్గరలో ఉంటాయి. ఇవి 6000 మీటర్ల లోతు వరకు ఉంటాయి. అయితే మహాసముద్రాల మైదానాలు 3000 మీటర్ల లోతు నుంచి 6000 మీటర్ల లోతు వరకు ఉంటాయి. ఇవి ఇక్కడ ఉంటాయి. ఇది మధ్య మహాసముద్ర మిట్ట ప్రాంతము. ఇవి గయోడ్స్. ఉపరితలం నుంచి ఒకే లోతులో ఉన్న సముద్రపు నేలను సూచించే బిందువులను కలిపే గీతను సమలోతు గీతలు అంటారు. వీటిని ఐసోబాత్స్ అని కూడా అంటారు. అంటే ఉపరితలం నుంచి ఒకటే లోతు కలిగి ఉన్న నేలలను సూచించే బిందువులను కలిపే గీతను ఐసోబాత్స్ అంటారు. గుర్తుంచుకోండి. మనం ఇది వరకు చెప్పుకున్నాం కదండి, 57 అగాధాలను అధ్యయనం చేశారని. అందులో ముఖ్యమైన 3 అగాధాల లోతులు అవి ఎక్కడున్నాయి అనేది చూద్దాము. మొదటిది ఛాలెంజర్ లేదా మెరియానా, పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. దీని లోతు వచ్చేసి 11,022 మీటర్ల లోతు ఉంటుంది. రెండవది ప్యూర్టోరికో లేదా నెవ్స్ అనే అగాధం. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. దీని లోతు 10,475 మీటర్లుగా చెప్పుకోవడం జరిగింది. అయితే మూడవది జావా అగాధం. ఇది హిందూ మహాసముద్రంలో ఉంది. దీని లోతు 7,450 మీటర్లు ఉంది.